సో మా వాళ్ళు అయితే చూడండి 1 by 1 అందరు కస్టమైజేషన్స్ అనేది ఇలా రెడీ చేస్తున్నారనమాట. ఇదైతే కనుక న్యూ కస్టమైజేషన్ అండి, ఎవరి ఆర్డర్ అయితే కాదు. ఇదైతే కనుక ఆల్రెడీ మనం నిన్న పోస్ట్ చేసిన వీడియోని చూసి ఆర్డర్ వచ్చేసింది, దాన్ని రెడీ చేస్తున్నారు. అండ్ దిస్ వన్ వచ్చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ అనమాట. మ్యామ్ వచ్చేసి వేరేది సెలెక్ట్ చేసుకున్నారు. మన దగ్గర పెండెంట్ అండ్ బీడ్స్ అంటే వేరే కస్టమైజేషన్ పంపించి మన దగ్గర పెండెంట్తో ఇలా చేస్తారా అని చెప్పేసి అడిగితే ఇది ఒకటి చేపిస్తున్నాను. సో టోటల్ 8 లైన్స్తో ఇంకా ప్రొడక్ట్స్ అయితే రెడీ అవ్వలేదు. చూసారు కదా, మా వాళ్ళందరూ కూడా కస్టమైజేషన్స్ ఇలా రెడీ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే కనుక నేను వేర్ చేసిన ఐటమ్ గురించి చెప్పేద్దాము. ఐటమ్ అయితే కనుక చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అండ్ గ్రాండ్ లుక్తో వచ్చేసింది. జనరల్గా ఏంటంటే మనం అకేషన్ అనగానే ఎక్కువ నెక్ పీసెస్, లాంగ్ హారమ్స్ ఇలా చూస్తాం కదా, అలా కాకుండా దీస్ కైండ్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ కూడా మంచిగా మీకు గ్రాండ్ లుక్తో కనిపించేస్తాయండి. లాకెట్ అయితే కనుక కంప్లీట్లీ విత్ విక్టోరియన్ మోజోనైట్ పెండెంట్ అనేది వచ్చేస్తుంది. మీకు బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఏవైతే బ్లాక్ బీడ్స్ ఇచ్చున్నామో అవి ఏంటంటే ఎక్కువగా బంచ్ లాగా ఇచ్చున్నాము. దానివల్ల ఐటమ్ అనేది మీకు నీట్గా హెవీగా కనిపిస్తుంది. అండ్ దీనికి పైరప్ ఇయర్ రింగ్స్ కూడా మనకు అలానే మంచిగా బిగ్ సైజ్లో వచ్చేసినాయి అండి. లైక్ దిస్ మనకు పెండెంట్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇయర్ రింగ్స్ అనేది అలానే వచ్చేస్తాయి. సో ఓవరాల్ లుక్ ఐటమ్ అయితే కనుక ఇలా వస్తుంది. సో మీకు కూడా ఎలా అనిపిస్తుంది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.